అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మన మంత్రులు కొంతమంది సింగపూర్ పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు వికే కాజా రమణమోహన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, మన రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్లో ఏ విధంగా ఉంది, మరి ఆ అభివృద్ధి ఏంటి, సో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఎప్పుడో చేశారు. అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మన అమరావతికి చట్టబద్ధత కూడా వచ్చేసింది. సో మన రాష్ట్రం అభివృద్ధి పందాలు ముందు ఉండాలంటే గ్యారంటీగా సో ఒక స్ట్రక్చర్ అయితే ఉండాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మన మంత్రులు కొంతమందికి అయితే సింగపూర్ వెళ్ళి పర్యటించండి, అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా దీని గురించి మీరు ఏం చెప్తారు? జనరల్గా మనం చదువుకునేటప్పుడు థియరీ ప్రాక్టికల్ 2 క్లాసెస్ ఉంటాయి. ఎస్ సార్. థియరీ చదువుకుంటాం, బట్టి పడతాం. ప్రాక్టికల్గా చేస్తేనే ఆ విషయం మీద అవగాహన ఏర్పడుతుంది. మనకి ఈ థియరీ మీద ప్రాక్టికల్ చేస్తే కానీ అవగాహన రాదు. అవగాహన వస్తుంది ప్రాక్టికల్గా చేస్తే కానీ. మనం ఏం చేసాము అంటే బుర్రకెక్కుద్ది మనకి. అవును, థియరీకి ఎంత చదువుకున్నా కొంతవరకు నిమిత్తమే ఉంటుంది అది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపించారు. సింగపూర్ చిన్న దేశం, క్లీన్ కంట్రీ, గ్రీన్ కంట్రీ, డెవలప్మెంట్ వైజ్గా అద్భుతంగా ఉంది. ప్లస్ పర్యాటకులను బాగా ఆకర్షిస్తూ ఉంది. దాని మీద శిక్షణ కోసం మంత్రుల బృందం అక్కడికి వెళ్ళి పర్యటిస్తే వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అయ్యి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పంపించాడు ఆయన. ఓకే. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. మనకు బీచెస్ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి తడదాకా బీచ్లు ఉన్నాయి. సముద్రపు 1050 కిలోమీటర్ల సముద్రం ఉంది మనకి. రకరకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. పోర్టులు ఉన్నాయి, హార్బర్లు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. పర్యాటకులను ఆకర్షించడం ఎలా, వీటన్నిటి మీద శిక్షణ ఉంటుందన్న ఉద్దేశంతో ఒక రకంగా ట్రైనింగ్ క్లాస్ అనుకోవచ్చు మంత్రులకి పంపించాడు ఆయన. వాళ్ళు 4 రోజు 5 రోజు అనుకుంటా ఇప్పటికి వివిధ కార్యక్రమాల మీద అవగాహన ఏర్పరచుకొని తిరిగి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ప్రజలకి బాగుంటుంది, పర్యాటకంగా బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది. రోడ్లు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీలు వీటన్నిటి మీద అవగాహన కోసం వెళ్ళారు. వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు, వచ్చినాక ఇంప్లిమెంట్ చేస్తారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదే కానీ ఉపయోగపడేది ఏం కాదు ఈ ట్రిప్. ఓకే. ఇప్పుడు ఒక ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు మంత్రులు విదేశీ పర్యటన చేయడం సహజం. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటించాడు విదేశాల్లో. ఏం చేసి వచ్చాడు అందరూ చూశారుగా. ముఖ్యమంత్రి అయిన తర్వాత జెరూసలేం వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నామని చెప్పి ఆనాడు ప్రశ్నిస్తే ఉప్పు నీటిని తాగునీటిగా మార్చడానికి ఆ టెక్నాలజీ నేర్చుకుంటాకి వెళ్ళా అన్నాడు. ఆ జీవో ఒకసారి చూస్తే వ్యక్తిగత పర్యటన, 4 రోజులు జెరూసలేం వ్యక్తిగత పర్యటన. అది ఆయన పోపుని కలవచ్చు, ఆ జెరూసలేం వెళ్ళి ఆ చర్చిని దర్శించుకోవచ్చు, 2 రోజులు అక్కడే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. దాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్న భయంతో ప్రభుత్వ పర్యటన అంటూ కవరింగ్ ఇచ్చారు ఫోటోల్లో. జీవో చూస్తే వ్యక్తిగత పర్యటన. అంటే ప్రభుత్వ సొమ్మేనండి. 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ పర్యటనకి. 4 రోజుల పర్యటనకి 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు సొంత పర్యటనకి, వ్యక్తిగత పర్యటన కోసం. మళ్ళీ రాష్ట్రంలో ప్రజలు నిలదీస్తారో మొహాన ఉమ్మొస్తారన్న భయంతో అక్కడేదో ఒక కంపెనీకి వెళ్ళి ఇద్దరితో ఫోటోలు దిగి చెప్పింది అదే, ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తున్నాను, అందుకే టెక్నాలజీ నేర్చుకుంటాకు వచ్చా అన్నాడు. ఏం టెక్నాలజీ నేర్చుకున్నాడో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడో ఎవరికి తెలియదు. నిన్న మొన్న కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు. ఆ పేరుని నాని లాంటి వాళ్ళు. పేరుని నాని సముద్రం పక్కన ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి నేర్చుకొచ్చిన టెక్నాలజీతో బందర్ సముద్రపు నీరుని ఎన్ని మంచినీటిగా మార్చాడో చెప్పాలి. అవగాహన లేకుండా మంత్రుల గురించి మాట్లాడి సన్నాసులందరూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనకి 23 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడు, అక్కడ నేర్చుకొచ్చిన టెక్నాలజీ ఏం చేశాడు, అది మాత్రం మాట్లాడరు. ఇవాళ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల మీద, చేస్తున్న అభివృద్ధి మీద పడి ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. సో చూస్తే కనుక అంటే బాబు గారికి అలాగే సింగపూర్కి ఉన్న అనుబంధం వేరు. మరి ఒకప్పుడు సింగపూర్ వాళ్ళు కూడా మనకు సహకరించేవాళ్ళు. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళని బెదిరించారని చెప్పాలా, లేదంటే అవమానించారని చెప్పాలా తెలియదు, కానీ మొత్తానికి ఆ బంధం కాస్త దూరమైందనే చెప్పాలి. మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళు మనకి సహకరిస్తారు, సహకరించండి అనే పరిస్థితి కూడా మనం వెళ్ళడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? సింగపూర్ కన్సార్టియం అమరావతి అభివృద్ధికి ఫ్రీగా సర్వీస్ చేస్తామని చెప్పి ఆ రోజు బాబు గారి మీద నమ్మకంతో, బాబు గారి మీద అభిమానంతో, విజనరీ లీడర్ అనే ఉద్దేశంతో సహకరించడానికి రెడీ అయింది, వచ్చింది, సహకరించింది.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదే కన్సల్టేషన్ కొనసాగిస్తే ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుందో చంద్రబాబు నాయుడు గారి పేరు వెళ్తుందన్న భయంతో దుగ్ధతో కడుపు మంటతో వాళ్ళని నానా రకాలుగా మాట్లాడి తరిమేశాడు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆ రాష్ట్ర మొహం కూడా చూడమని చెప్పి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అనుబంధం అంటే ఏమీ లేదు. సింగపూర్ చిన్న దేశం, అభివృద్ధిలో చాలా ఫాస్ట్గా ఉంది, క్లీన్ కంట్రీ, గ్రీన్ కంట్రీ. ఆ రకంగా మనం ఎందుకు అవ్వలేం అన్న ఉద్దేశంతో బాబు గారు ఆ కాన్సెప్ట్ తీసుకుని డెవలప్ చేస్తే రాష్ట్రానికి ప్రజలకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో సింగపూర్ మోడల్ తీసుకుంటున్నాడు ఆయన. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలనేది ఆయన ఉద్దేశం. సో చూస్తే కనుక ఇప్పటికీ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం కూడా సమపాళ్ళలో వెళ్తుంది. మరి ఇలాంటి సమయంలో వైసీపీ వాళ్ళు ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. దాని గురించి ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించడానికో ప్రజల పక్షం పోరాడడానికో సమస్యలు లేవు. ఇప్పుడు సమస్య ఉంటే, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీసుకుని రోడ్డు మీదకి వచ్చి పోరాడాలి. ఆ పరిస్థితి లేదు కాబట్టి బురద జల్లే కార్యక్రమంలో పడ్డారు వీళ్ళు. ఓడిపోయిన తర్వాత 22 మాసాల్లో సుమారుగా 6-7 కార్యక్రమాలు తీసుకున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ 4 అన్నాడు. ఆ రోజు ఒక్కడొచ్చాడు ఎవడన్నా విద్యార్థి? సుమారుగా 4,350 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఏ విద్యార్థి వస్తాడు బయటికి? ఎందుకు వస్తాడు? అది ఫెయిల్ అయ్యింది. రైతు అన్నాడు, రైతు గిట్టుబాటు ధర అన్నాడు. నువ్వు రైతులకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ధాన్యం కొని 6 నెలలకి సంవత్సరానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ ఇచ్చేటప్పుడు కూడా కమిషన్లకి డబ్బులు ఇస్తే వాళ్ళు నీ రైతులు ఎందుకు వస్తారు నీకు? ఏ ఉద్దేశంతో వచ్చి బయట మాట్లాడతారు వాళ్ళు? కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం కొని 24 గంటల లోపు డబ్బులు పడతా ఉన్నాయి. యూరియా అందుతూ ఉంది, సకాలంలో నీరు అందుతూ ఉంది. జూన్ జూలైలో సాగునీరు అందిస్తున్నారు. జూన్లో సాగునీరు ఇచ్చినందువల్ల వాళ్ళు ఆకుమళ్ళు పోసుకుని తుఫాన్లు వరదలు రాకముందు కోసుకుని చక్కగా ధాన్యం ఇంటికి తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. మంచి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. తర్వాత ఇంకేం చేశాడు? పోరాటాలు, ప్రజా సమస్యలని మాట్లాడి ప్రజల్లో ఉంటూ ప్రజల తరఫున పోరాడిన పరిస్థితి ఎక్కడ ఉంది జగన్ రెడ్డిది? ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో 4 గోడల మీద కూర్చొని దొంగ మీటింగ్లు పెట్టుకోవటం, దొంగ ఏడుపులు ఆడుతుంది తప్ప చేసింది ఏముంది? అసెంబ్లీ ఎన్నిసార్లు జరిగింది? ఒక్క అసెంబ్లీ సెషన్ కన్నా వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడా, పోరాడా? ఆ సమస్యలు లేవు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు, ప్రజల మధ్యకి వెళ్ళి పోరాడలేకపోతున్నాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే.